அற்புதமான கண்ணுகுட்டி வீதியின் முதல் பிரைஸ் தட்டிச்சென்ற தேவி ராணி హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పేజ్ ఆంధ్ర జల్లికట్టు ఫ్యాన్స్ క్లబ్. ఈరోజు ఏ వీడియో చేస్తున్నామంటే చిత్తూరు జిల్లా పలంనేరు తాలూకా ఎం కోటూరు జేవి రాణి స్పెషల్ ఏమంటే బర్త్డే కూడా సెలబ్రేట్ చేస్తున్నాం. రెండో వీడియోలో పోదాం. మీ పేరు? నా పేరు వచ్చి సుభాష్. జేవి రాణి, ఎం కోటూరు జేవి రాణి. తెచ్చింది వచ్చి 2022 సేమ్ డేట్ తెచ్చినాము. తెచ్చి 3 years అవుతాను ఇప్పుడు. ఎక్కడెక్కడ స్టార్టింగ్ వచ్చి December 16th మా ఊర్లోనే పండుగ జరుగుతుంది. అప్పుడు చెక్ చేయడానికి వేసినాం, మంచి పర్ఫార్మెన్స్ అక్కడ. తర్వాత 64 పెద్దూరు వేసినాం, అక్కడ వచ్చి 34 ప్రైజ్ 34. తర్వాత ఒకరోజు గ్యాప్ వచ్చి చెత్తపేటలో కద్దీరికి వేసినాం, అక్కడ 7th, అట్లే 19th కొట్టింది. అప్పటి నుంచి మాకు కొంచెం పేరు తెచ్చింది, అక్కడే పేరు వచ్చింది మాకు చెత్తపేట స్టేట్లో. ముందు మీరు ఎదులేదైనా పెట్టి ట్రై చేయాలి. ఫస్ట్ అంటే మా తాతల కాలంలో పెట్టినారు, గ్యాప్ వదిలినాక మళ్ళీ నేను పెట్టినా. ముందు పారంపర్యంగా ఉన్నది మా తాత పెట్టినప్పుడు, తర్వాత మేము పెట్టినాం. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అంటారు జేవి రాణి? ఎగ్జాక్ట్గా చెప్పిన 50 తీసుకుంటున్నాం. 50 పోయిందా అంత ప్రైజ్. ఫుడ్ ఐటమ్ కానీ ఏం పెడతారు? నార్మల్గా పొట్టు పూస. ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా? ట్రైనింగ్ ఏమో ఇద్దరు వదిలిపిస్తాం. నా పేరు వచ్చి సుభాష్, అది మండిపేట కోటూరు జేవి రాణి. ఇది తెచ్చినప్పటి నుంచి నాకు చాలా స్ట్రగుల్. అదంటే నాకు దానికి మేత పెట్టే కూడా ఈదికి వేసేదానికి చాలా కష్టపడినాను. దీని మీద నమ్మకంతో నేను ఈదికి పోయాను. నమ్మకంతో ప్రైజ్ 100% ప్రైజ్ కొడుతుంది అనే నమ్మకంతో పోయేవాడిని. ఖచ్చితంగా టాప్ 10 లోకి వచ్చింటుంది. చెత్తపేటలో వచ్చి 7th ప్రైజ్, చిన్న దోల్లో తెచ్చిన 2nd స్ట్రీట్లో 7th ప్రైజ్. ఆ తర్వాత 2 ఏటకి వేసినాం ఆడ, అక్కడ 19th ప్రైజ్. తర్వాత 1 డే గ్యాప్ వదిలి తమిళనాడుకి వేసినాం, అక్కడ కావనూరులో పెద్దలో 37th, అక్కడ పొలమాసనపల్లి దగ్గర వేసినాం. అప్పుడు అక్కడ వేసినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా నేను ఫస్ట్ ప్రైజ్ తీస్తాను అనుకోలేదు, కానీ నా నమ్మకంగా నా దూడ వచ్చి నాకు పేరు తెచ్చింది. అక్కడే జేవి రాణి అంటే పాపులర్ అయింది. పొలమాసనపల్లి దగ్గర దుగ్గినవరపల్లి, ఆ ఊరు ఎప్పుడు మరో నేను నాకు పేరు తెచ్చిన ఊరు. అది కారణం నా దూడ జేవి రాణి. అందరూ చెప్తారు జేవి రాణి షార్ట్గా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది, దీన్ని పెట్టుకుని ఏం చేస్తావు ఎట్లా అని. అందరికి నమ్మకం ఉందా లేదా కానీ నాకు, నా బాయ్స్కి అందరికీ దీని మీద నమ్మకం చాలా. అది వచ్చి ఇదిలో అన్ని ఎద్దులాగా ఎగిరేది పుడిచేదంతా సైలెంట్ గా వస్తే అక్కడ మేము తెలిసిపోతుంది ఇది టాప్ 5 లో కూర్చుంటుంది అనేసి. బాయ్స్ లో ముంచి, ప్రకాష్ అన్న, హరీష్, విఘ్నేష్, రజని నాకు చాలా సపోర్టు. మా ఊరికి పేరు తెచ్చిందంటే ఇది జేవి రాణి. దీని గురించి కృష్ణగిరి, తిరువణామలై, వేలూరు, మన పక్క చుట్టుపక్కల కుప్పం, ఈ పక్క చిత్తూరు వరకు జేవి రాణి అంటే అందరికీ తెలుసు. చాలా ఇష్టపడతారు చాలా మంది. చాలా ఈదిలో వచ్చి దీని మీద నమ్మకం లేకుండా అందరూ చెప్పినారు ఇది పొట్టిగా ఉంది, పోదు, దూరం కూర్చుంటుంది అనేసి. అలా కాకుండా వాళ్ళకంతా గుణపాఠంగా టాప్ 5 లో టాప్ 10 లో చాలా ఈదిలో కూర్చుంది. తమిళనాడులో పోతే ఇంతవరకు వేసినాం, తమిళనాడు పోతే ప్రైజ్ లేకుండా రాము. జేవి రాణి అంటే జేవి అంటే మా డాడీ పేరు. నా పేరు జే వెంకటాచలం. కార్యవీరన్ అని అంటారు, అది ఆంజనేయుని పేరు. హనుమాన్ కార్యాన్ని సాధించేవారు కార్యవీరన్ అని ఒక కథ అని చెప్పా. అది మీ బాయ్స్ కానీ మీకు సపోర్ట్ ఎట్లా ఉంటుంది? అందరూ సపోర్టే, మొత్తం నుంచి అన్న
మా పెద్దమ్మ కొడుకు. మొత్తం A to Z తెచ్చినప్పటి నుంచి ఇంతవరకు చూసినారు కదా, మొత్తం A to Z మా అన్నయ్య. తర్వాత మొహమ్మద్ అలీ. అందరూ సపోర్ట్ చేస్తే అందరూ కోఆపరేషన్గానే మేము మీదకి వెళ్తాం. మీ స్ట్రగుల్స్ మీరు ఏదైనా స్ట్రీట్కి వెళ్ళి బాధపడుతుంటారు కదా, వదిలి కష్టపడిన ఇది మొద్దు తమిళనాడు పద్రాంపట్లో అది వచ్చి కొట్టేసి బ్లడ్ అంటే ఇదిలో చాలా స్ట్రగుల్ బాధపడినాం. జేవీరానితో మీరు హ్యాపీ అయిన స్ట్రీట్ అంటే ఎక్స్పెక్ట్ చేయండి ఇట్లా పోతుంది అనే ఇది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అంటే కొలమాసింగ్ దగ్గర దుగ్గినారుపల్లి ఉంది. అప్పుడు ఒక వేసినాం నార్మల్గా వేసేటట్లు, కానీ అక్కడ ఫస్ట్ తీసినాం అన్ఎక్స్పెక్టెడ్ ప్రైజ్ అంటే అక్కడ ఫస్ట్ కొట్టింది. జేవీరానిలో మీకు నచ్చింది నడక స్టైల్. ఇది ఫెస్టివల్కినే తెచ్చుకుంటారా లేకపోతే ఫార్మింగ్? ఇది ఫెస్టివల్ని తెచ్చుకున్నది, ఒక నమ్మకంతో తెచ్చుకున్నాము, మాకు చేయించింది ఫెస్టివల్కి తెచ్చింది. 2025 పండుగలు ఎట్లా జరిగితే బాగుంటాయని మీరు అనుకుంటున్నారు? పండుగలు ఎవరైనా కానీ గొడ్డు పెట్టుకునే వాళ్ళు ఏ బాధపడకుండా క్యూ పద్ధతిలో లైన్ పాటించాలి. 2 రౌండ్లు వదిలితే ఇంకా బాగుంటుంది. ఏ దూడకి కెపాసిటీ తెలుస్తుంది కదా, 2 రౌండ్లు పెడితే బాగుంటుంది. ఈ ఫిక్సింగ్లు కానీ అది ఉండకుండా నార్మల్గా జరిగితే బాగుంటుంది. ముందైతే క్యూ పద్ధతులు లేకుండా గజగజాని పోతుంది, పర్వాలేదు, కానీ ఇంకొంచెం తెలుసుకోవాలి. బ్యాచ్ సిస్టమ్ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? బ్యాచ్ బెస్టే, ఇప్పుడు ఎవరు కోఆపరేట్ చేయలేదు. అది చేస్తే బాగుంటుంది. అది చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. 2025 పండుగ ఎట్లా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? నా క్యూ పద్ధతి పాటించి బ్యాచ్లు వేస్తే బాగుంటుంది. జేవీరాని పెట్టక ముందు ఏదన్నా ఎద్దు నుంచి మీరు ఇన్స్పైర్ అయి ఉంటారు కదా, ఆ ఎద్దు సంబారుపూడి ఏంటి எங்கள் அம்மா தாய்மாமா பசங்க பிடிச்சிருந்தாங்க மாடு. அது சின்ன வயசுலேருந்து எல்லா தெருவும் நான் போயினுக்கிறேன். அது போன தெருவெல்லாம் பிரைஸ் இப்போ எடுத்துன்னு இருக்குது. எங்கள் மாமா பேர் வந்து ஜே வெங்கடாச்சலம். ஜே வெங்கடாச்சலம்னாக்கா ஜங்காலப்பள்ளி வெங்கடாச்சலம் அவர் பேர் வந்து அவங்க அப்பா பேரை ஞாபகமாக கண்ணுட்டி வச்சாங்க. கண்ணுட்டி எங்கே போன தெருவில் எல்லா தெருவும் ப்ரைஸ் வாங்கினுக்குது. இந்த தெருவில் நான் அன்எக்ஸ்பெக்டாக நினச்சது செத்தப்பட தெருவு. அந்த தெருவில் பேர் 300 மாடு வந்துச்சு. அந்த 300 மாடில் சின்ன கண்ணுக்குட்டியிலே 7ஆம் ப்ரைஸ் வாங்கிச்சு. స్టైలే అది పేరునవే జేవీరాని అనేవి తెరువులు భయంకర జన సేరువాంగ. అంటే కొంతమంది కామెంట్ చేస్తారు ఇది గట్టిగా ఉంది ఏం పోతుందిలే, చిన్నదంతా కూడా తెర మీద తెరువులు కామిది. அது வீட்டுக்கு பூச்சின வரும்போது பௌர்ணமி அன்னைக்கு பேர் அது பௌர்ணமி கூப்பிடுந்தாங்க. எங்கள் அக்கா கூப்பிட்டாலும் எங்கள் தாய் மாமா அவர் ஸ்ரீராமுல மாமா, நட்டாச்சல மாமா, சுதாகர் மாமா, எங்கள் 3 பேர் யார் கூப்பிட்டாலும் சைலண்டாக வந்துடும். அக்கானா வகாரம் அது ஏஞ்சி அப்படி கோவம் இருந்துச்சுனாக்கா சைலண்டாக வந்துடும். சைலண்டாக இருந்துச்சுனாக்கா அந்த தெருவில் கண்டிப்பாக 10 குள்ள வாங்கணும். அது சில தெருவில் அடிக்காது. ஆந்திராவில் எல்லா தெருவிலும் வச்சுட்டாங்க 5 குள்ள 10 குள்ள வச்சுக்கிறோம். சில தெரு மோஸ்ட்லி எங்கள் அக்கா தான். அக்கா வந்து என்ன சொல்றது கேட்குது. அந்த தெருவுக்கு போறேன் அப்படின்னு ஒரு வாரம் சொன்னா கூட பசங்க எல்லாமே வந்துடுவானுங்க. அவனுக்கு வந்து பசங்க இது மாதிரி மாடு போடுறோம் ஃபோன் பண்ணிட்டா போதும். அன்னைக்கு நைட்டே மாடு வந்து ஏற்றிட்டு கூட எல்லாரும் வருவானுங்க. இல்லை காலையில் வந்துடுவானுங்க. நம்ம బాయ్స్కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నా? பாய்ஸ்க்கு ஒன்றும் இல்லை, எந்த ஒரு இதில் சண்டை சத்திரம் இல்லாத போன தெருவுக்கு யாரும் கூட சண்டை போடாத நல்ல மாதிரியே போய் மாடு விட்டு ப்ரைஸ் வாங்கி சைலண்டாக வந்து நல்லதான். మీ పేరు భాస్కర్. జేవీరానిలో మీకేమి నేను వచ్చి మా ఊరికి మంచి పేరు వచ్చింది. ఈ సంవత్సరంలో దగ్గరికి ఇచ్చిందని మాకు నమ్మకం. 2025 పండుగలు ఎట్లా జరగాల, మీరు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు? పండగ వచ్చి క్యూ పెడితే బాగుంటుంది. 2 రౌండ్లు పెట్టాలి. 2 రౌండ్లు పెడితే దగ్గర ఒక 100 ప్లేస్ కానీ పెట్టాలి. 100 ప్లేస్ పెడితేనే ఇక ఆవుల వాళ్ళు మాత్రము కంపల్సరీగా ఏదో ఒకటి ఎత్తుకుంటారు. 3,000 రూపాయలు అటు ఇచ్చి ఎత్తిస్తారు కదా. దాంట్లో ఒక 100 ప్లేస్ పెడితే కంపల్సరీగా ఏదైనా ఒకటి ఎత్తుకుని పోతేనే వాళ్ళు సంతోషింటారు. ఒక 50 పెట్టేసేది డబ్బులు కాసుకొని ఒక 50 ప్లేస్ పెట్టి అమౌంట్ సమర్పించే కాదు. 100 ప్లేసులు కంపల్సరీ పెట్టాలా. 2 రౌండ్లు పెట్టాలి. దగ్గర ఒక 250 అట్లు 300 అట్లు లోపల పెట్టుకోవాలి. అట్లా జరిగితే బాగుంటుంది. డిసెంబర్ 16 మీ ఊళ్ళోనే ఎందుకు వేస్తారు? మా ఊళ్ళు వచ్చి ఎప్పుడూ జరుగుతూ ఉండేది పద్ధతి అది. మా దానికి వచ్చి 7 ఊళ్ళని మేము చేర్చి అన్నీ ఒకే చోట తెచ్చి వదులుతాం. ఆ రోజు ఈ ఆటలో తమిళనాడు గురించి ఎక్కడ కర్ణాటక ఆంధ్ర అందరూ వచ్చి సెలక్షన్ వస్తారు. మా ఈదులో పాస్ అవుతే అది కంపల్సరీగా ఎక్కడైనా పాస్ అవుతాయి. దానికోసం అందరూ వస్తారు. దీనికి పెద్ద వర్లారే ఉంది. దీనికి వర్లారే ఉంది. ఆ రోజు డిసెంబర్ 16 మాత్రము ఎవరు వచ్చినా కరోనా ఉన్ని యా ఇబ్బంది ఉన్నా పండుగ కంపల్సరీ జరిగింది. మేమేమైనా దూడ సెలెక్షన్ చేసిన ఇక్కడ ఫస్ట్ మా ఈది వచ్చి సెలెక్షన్ అవుతేనే మాకు సంతోషం. ఎప్పుడు చిన్నదైనా దాని చరిత్ర వచ్చి పెద్దది, చాలా పెద్దది. జేవీరాని పేరు చెప్తే మీకు ఫీల్ ఎలా ఉంటుంది? ఈదులో పెద్ద కిరీటం పెట్టినట్టు ఉంటుంది మాకు. ఏదో సాధించినట్లు ఉంటుంది. మైక్ స్పీచ్ ఇస్తారు కదా, వాళ్ళు వచ్చి మన ఆంధ్రాలో పాతపేటలో పిల్లడు మా దోస్తే బాగా మాట్లాడతాడు, బాగా ఇంప్రూవ్ చేస్తాడు, మంచి పేరు చెప్పి ఉత్సాహం చేస్తాడు చాలా మంది. మాకు ఆ పేరు చెప్పినప్పుడు ఎక్కలేని సంతోషము. నా పేరు వచ్చి ఆదిత్య. కోటూరు జేవీరాని అంటే ఒక మంచి అభిప్రాయం. అది లేకుండా అతను జేవీరాని ఓనర్ పైన ఒక మంచి ఒక మర్యాద. దీనికి ఏ ఒక దెబ్బ తగిలినా
నేను దాన్ని చూసుకుంటాను. నేను వెటనరీ జాబ్ చేస్తాను. నేను ఏ ఒకటి జరిగినా ఫోన్ చేస్తారు, వెంటనే వచ్చి చూస్తాను. నాకు ఈ ఎద్దు అంటే చాలా ఇష్టం. మా అన్నోళ్ళది ఎద్దు. నేను ఏ ఏజ్లో అయితే వెళ్ళిపోతాను. నాకు చాలా ఇష్టం. నా బిడ్డలాగా తీసుకుంటుంది. నాకు యావంటే ప్రాణం వదిలేస్తాను. నా బ్లడ్ ఇది. ఈయన మా బాబాయ్, పెద్ద బాబాయ్. లాస్ట్ లో ఆయన చూస్తే నిలిచిపోతుంది కూడా. చిన్నమ్మ అంటే ఆయన చూసేసి నిలిచిపోతుంది అని మా బాబాయ్ మాట్లాడతారు. మీ పేరు? నా పేరుకి శ్రీరాములు. మా అన్న కొడుకులు. నా మాటలు ఏంటి మేము ఆవును వేయరు. ఇది నువ్వు ఉన్నా నా మాట డాక్టర్ వాళ్ళు 2025 కి మీ ప్రిపరేషన్ ఎలా ఉంది? 2025 10 போல எனக்கு தெரிஞ்சு ஒரு 10 தெருவு அடிக்கிறேன். நான் சொல்லி பேருக்கு சொல்லி அந்த தெரு 3 தெருவுனாக்கா அந்த தெருவு நான் 10 கூட அடிக்கிறேன். அது பேர் ఆంధ్ర జల్లికట్టు ఫ్యాన్స్ క్లబ్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.